7వ తేదీ రోజు ఏదైతే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై రామరాజ్యం పేరుతో ఆయన్ని దాడి చేసి తీవ్రంగా హింసించడం జరిగిందో, దీనికి బ్రాహ్మణ సంఘాలు కూడా పెద్ద మొత్తంలో ఆయనకు మద్దతు పలకడానికి ఈరోజు ఆయన్ని కలవడానికి వచ్చాయి. అదేవిధంగా వారు కూడా బ్రాహ్మణ వ్యవస్థపై చేసిన దాడిగా వర్ణిస్తూ ఆయనకు మద్దతు తెలపడానికి ఈరోజు మనకు బ్రాహ్మణ సంఘాల తరపున రావడం జరిగింది. దానికి సంబంధించి మరి వారు ఎందుకు వచ్చారు, ఏ విషయంలో వారికి మద్దతు తెలుపుతున్నారు, ఈ విషయంపై వారిని ఒక్కొక్కరిగా మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రధాన కార్యదర్శిని. ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి మూలమైనటువంటి స్లోగన్తో మనం ముందుకు పోతున్నాం. అయితే రంగరాజన్ గారు ఒకప్పుడు ఈ చిలుకూరు ఎవరో తెలియదు. ఈ చిలుకూరు ఈ రోజు కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ దేవాలయంను వెలుగులోకి తెచ్చి ఇవాళ ఉన్నత దశకు తీసుకురావటం అని అంటే దాని వెనుక వాళ్ళ కృషి, వారి యొక్క శ్రమ ఎంతో ఉన్నది. ఈరోజు హైదరాబాద్కు ఒక తలమానికగా ఇది తయారైంది. తెలంగాణకే ఒక తలమానిక. ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తారు, విశ్వసిస్తారు. ఈ దేవాలయము దేవుడి మీద నమ్మకం ఉంది. అటువంటి దేవాలయంకు అంకిత భావంతో రంగరాజన్ గారు, వారి ఫాదరు సౌందరరాజన్ గారు ఎంతో కృషి చేసి దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా అర్చకులకు అన్యాయం చేయకుండా సౌందరరాజన్ గారు చాలా సంవత్సరాలు ఆయన ఒక యుద్ధం ప్రకటించి ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నుంచి కూడా ఆయన ఎన్నో విజయాలు సాధించారు. దాని తర్వాత బ్రాహ్మణులకు అదేవిధంగా అర్చకులకు చాలా లాభాలు జరిగినాయి. అసలు వాళ్ళకి పే స్కేల్ అవన్నీ లేకుండా ఇవాళ వాళ్ళ బ్రతుకు ఒక భద్రత కల్పించిన మహానుభావుడు ఆయన. అటువంటిది ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న దీనిపైన మొన్న ఒక సంఘటన జరగడం చాలా బాధాకరం. అది కూడా రాముడి పేరు మీద వాళ్ళు చెప్పి రావడం ఇంకా బాధాకరం. అయితే ఇటువంటి వ్యక్తులను సమాజం అంతా వారికి గౌరవిస్తూ వారికి ఆర్తిపడుతుంటే ఇలా జరగడం చాలా బాధాకరం. ఇటువంటివి జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వాలు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి. అంతేకాకుండా ఈ సంఘటనలు పునరావృతం కాయే అవకాశాలు వేరే గుళ్ళల్లో కూడా కాకుండా ప్రతి గుడిలో కూడా, ఎందుకనంటే ఒక్కొక్క దేవాలయంలో ఒకళ్ళో ఇద్దరు అర్చకులే ఉంటారు, అక్కడ జనాలు కూడా ఉండరు. అటువంటి జాగాలలో అర్చకుల మీద ఎవరైనా ఈ రకంగా దాడి చేస్తే రక్షించేవారు ఉండరు. కాబట్టి ఏమిటంటే ఈ సందర్భంగా మేము ప్రభుత్వంతో కూడా కోరుతున్నాం, ఎండోమెంట్ శాఖ వారిని కోరుతున్నాము, ప్రతి దేవాలయంలో మీరు రక్షణ కల్పించండి, అక్కడ మీరు సెక్యూరిటీ గార్డును పెట్టండి. అక్కడ అర్చకులకు రక్షణ చాలా అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈరోజు వారిని కలవటం జరిగింది, మా సానుభూతిని వారికి తెలియటం జరిగింది. బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వారితో ఉన్నానని ముక్తకంఠంగా వారికి చెప్పి రావటం జరిగింది. అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ప్రభుత్వాలు కూడా సహకరించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.